మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు సతమతమవుతున్న, ఇబ్బంది పడుతున్న, లేకపోతే శ్రమల పాలవుతున్న మరొక అంశం ఏంటి అంటే పాపం. పాపము మానవునిలో ఉండడం ద్వారా ఆ పాపం ద్వారా వచ్చే పర్యవసానం లేకపోతే రిజల్ట్, దాని యొక్క బహుమానాన్ని మానవుడు ఎంతగానో శ్రమను, ఇబ్బందిని, బాధను అనుభవిస్తున్నాడు. ఇలాంటి పాపంలో ఉన్న మానవునికి ఒక ఆదరణకరమైన మాట ఏంటి అంటే, ఈ పాపాన్ని తీసివేయుటకై 2026 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అనే వ్యక్తి మన కోసము పరలోకం నుంచి శరీరధారిగా తల్లి అయిన మరియమ్మ, అంటే పరిశుద్ధురాలైన, పరిశుద్ధత కలిగిన, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ యొక్క కన్య అయిన మరియమ్మకి పుట్టి, ఆమె ద్వారా వచ్చిన పరిశుద్ధుడు తన రక్తాన్ని, అంటే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఈ లోకమంతటికి పాప విమోచన కలిగింది. అయితే అది మానవుడు ఎలా తీసుకోవాలి అంటే, ఎవరైతే అది నమ్ముతారో, అవును యేసయ్య నా కోసం వచ్చాడు, నా పాపాల కోసం చనిపోయాడు, ఇప్పుడు తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడని ఎవరు నమ్ముతారో వాళ్ళకి ఈ పాపంలో నుంచి విడుదల కలుగుతుంది. అలా నమ్మకపోతే పాపం నుంచి కలగదా అంటే, అవును, ఆయన కార్చిన రక్తాన్ని విశ్వాసంతో మాత్రమే మనం దాన్ని స్వీకరించగలం, కానీ విశ్వాసం లేకుండా మనము దాన్ని స్వీకరించలేం. కాబట్టి ఎవరైతే పాపం చేత పట్టబడి ఏదో ఒక పాపం చేత బాధపడుతూ ఈ పాపం నుంచి ఎలా బయటికి రావాలని సతమతం అవుతున్నారా, వాళ్ళకి ఈరోజు యొక్క ఆదరణకరమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలను తీసివేసి ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు, ఒక నూతనమైన కృపతో నింపుతాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.